హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. సారీ భయ్య, అందరికి సండే సజెషన్ వీడియో నిన్నే రావాలి. నాకు వీడియో కూడా రెడీగా ఉంది, అప్లోడ్ చేయడం కూడా ట్రై చేశాను, బట్ ప్రాసెసింగ్ అవ్వలేదు. వీడియో గ్లిచెస్ వచ్చేసాయి, టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చేసాయి, అన్ని దరిద్రాలు నిన్నే తగులుకున్నాయి అనమాట. సో అందుకే 2 వీడియోస్ అనుకున్నా, 2 వీడియోస్ కూడా అప్లోడ్ అవ్వలేదు. సో అందుకే నేను ఏమీ కంటెంట్ పెట్టలేదు, జస్ట్ నేను నైట్ మాత్రం లైవ్ స్ట్రీమ్ చేశాను అంతే. సారీ ఫర్ దట్. అందుకే ఈ రోజు మార్నింగ్ పెట్టేస్తున్నాను, నిన్న పెట్టాల్సిన సండే సజెషన్ వీడియో. ఆల్రెడీ thumbnail చూసే ఉంటారు, బెస్ట్ కొరియన్ థ్రిల్లర్స్ సిరీస్ సజెషన్ పార్ట్ 3 అనమాట. ఇది ఆల్రెడీ మనం పార్ట్ 1 చేసాం, పార్ట్ 2 కూడా చేసాం. మన ప్లేలిస్ట్ లో ఉంటాయి, చెక్అౌట్ చేసండి అవి కూడా. లేదంటే పైన కార్డ్స్ లో కూడా ప్లే చేస్తాను. వాటికి వచ్చిన రెస్పాన్స్ అయితే పర్లేదు భయ్య, బానే ఉంది. చాలా మంది కామెంట్స్ లో బ్రో ఇంకో పార్ట్ చేయండి అని కూడా అడిగారు. ఫైనల్లీ మీకోసం పార్ట్ 3 అయితే వచ్చేసా. ఈసారి లిస్ట్ లో ఉన్నవి మామూలు సిరీస్ లో అయితే కాదు, మైండ్ బెండింగ్ యాక్షన్ ఉంటుంది, రా యాక్షన్ ఉంటుంది, ఎమోషనల్ డ్రామా ఉంటుంది, అన్ని కలిపి ఒక ప్యాక్ లాగా అయితే తీసుకొచ్చా. దీంట్లో సూపర్ న్యాచురల్ ఉంది, యంగ్స్టర్ డ్రామా ఉంది, సైకో థ్రిల్లర్స్ కూడా ఉన్నాయి. సో లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద లిస్ట్. ఫస్ట్ వన్ వచ్చేసి మూవింగ్. 2023 లో రిలీజ్ అయింది. ప్రెసెంట్ జియో హాట్స్టార్ లో అవైలబుల్ గా ఉంది. సీజన్ 1 మాత్రమే ఉంటుంది, 20 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. అండ్ తెలుగు డబ్బింగ్ అయితే ఉండదు, కొరియన్ లాంగ్వేజ్ ఉంటుంది, సబ్ టైటిల్స్ తో చూడొచ్చు. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, కొంతమంది పేరెంట్స్ కి సూపర్ న్యాచురల్ పవర్స్ ఉంటాయి, కానీ వాళ్ళు అవి లోకానికి తెలియకుండా దాక్కుని బతుకుతూ ఉంటారు. కానీ సడన్ గా ఒక విలన్ వాళ్ళ పిల్లల్ని టార్గెట్ చేస్తాడు భయ్య. అప్పుడు ఆ పేరెంట్స్ వాళ్ళ పిల్లల కోసం యుద్ధం ఎలా చేశారు అనేది స్టోరీ. ఎందుకు చూడాలి అంటే, ఇది ఒక సింపుల్ సూపర్ హీరో స్టోరీ అయితే కాదు, ఎమోషన్స్ ని బట్టి నడుస్తుంది మొత్తం కూడా. పిండుతారు భయ్య ఎమోషన్స్ అయితే. యాక్షన్ సీన్స్ అయితే హాలీవుడ్ మూవీస్ కి పక్కా పోటీ చేస్తాయి. ప్రతి క్యారెక్టర్ కి ఒక స్ట్రాంగ్ బ్యాక్ స్టోరీ ఉంటుంది. రైటర్ క్యాంగ్ ఫుల్ యూనివర్స్ నుండి వచ్చిన మాస్టర్ పీస్ అని చెప్పొచ్చు. ఇది స్టార్టింగ్ స్లోగా ఉంటుంది, కానీ వన్స్ యాక్షన్ స్టార్ట్ అయితే అస్సలు ఆగదు. విఎఫ్ఎక్స్ వర్క్ కూడా చాలా నేచురల్ గా రిచ్ గా ఉంటుంది. ఫ్యామిలీ ఎమోషన్ అంటే ఫాదర్ డాక్టర్ బాండ్ చాలా బాగుంటుంది. నేనైతే లిటరల్లీ చెప్తున్నా, మీరు సూపర్ న్యాచురల్ హీరో కాన్సెప్ట్ తో ఒక ఎమోషనల్ సిరీస్ చూద్దాం అనుకుంటే ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. రెగ్యులర్ సూపర్ హీరో సిరీస్ లాగా అయితే ఉండదు, ఎమోషనల్లీ చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, బట్ యాక్షన్ పరంగా చాలా హెవీ ఉంటుంది. సో దాని పరంగా ఓకే అనుకుంటేనే చూడండి. లిస్ట్ లో నెంబర్ 2 వచ్చేసి ది వర్స్ట్ ఆఫ్ ఈవిల్. 2023 లోనే రిలీజ్ అయింది. ఇది కూడా జియో హాట్స్టార్ లో అవైలబుల్ గా ఉంది. సీజన్ 1 ఉంటుంది, 12 ఎపిసోడ్స్ మాత్రమే, తెలుగు డబ్బింగ్ ఉండదు. స్టోరీ ప్లాట్ వచ్చేసి 1990s బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ లో డ్రగ్స్ సప్లై చేసే ఒక పెద్ద గ్యాంగ్ ని పట్టుకోవడానికి ఒక పోలీస్ ఆఫీసర్ జీ చాంగ్ వూక్ అండర్ కవర్ గా గ్యాంగ్ లో జాయిన్ అవుతాడు భయ్య. అక్కడ అతను ఫేస్ చేసే స్ట్రగుల్స్ అంటే ఛాలెంజెస్ మెయిన్ స్టోరీ. ఎందుకు చూడాలి అంటే, ఈ రోజు జీ చాంగ్ వూక్ యాక్టింగ్ పీక్ అసలు చాలా రాగా చేశాడు. ఇంకా విలన్ క్యారెక్టరైజేషన్ కూడా చాలా స్టైలిష్ అండ్ పవర్ఫుల్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది. గ్యాంగ్స్టర్ డ్రామాస్ ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక ఫీస్ట్ అని చెప్పొచ్చు. అండ్ యాక్షన్ సీన్స్ లో బ్రూటాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. స్క్రీన్ ప్లే చాలా రేసీగా, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే టెన్షన్ అయితే క్రియేట్ చేస్తుంది. క్లైమాక్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవడం పక్క భయ్య, అంత బాగుంటుంది. ఇంకా అండర్ కవర్ కాప్ థీమ్స్ లైక్ మై నేమ్ నచ్చే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్తా. ఫ్యామిలీతో అయితే నాట్ రికమెండెడ్, అడల్ట్ కంటెంట్ అయితే ఉంది, సో చూడొద్దు. ఇంకా లిస్ట్ లో నెంబర్ 3 వచ్చేసి ఏ షాప్ ఫర్ కిల్లర్స్. ఇది మీకు 2024 లో రిలీజ్ అయింది. సీజన్స్ అయితే మీకు 1 సీజన్ ఉంది, జస్ట్ 8 ఎపిసోడ్స్ తో కంప్లీట్ అయిపోద్ది. ఇది కూడా మీకు జియో హాట్స్టార్ లో అవైలబుల్ గా ఉంది, తెలుగు డబ్బింగ్ అయితే లేదు. స్టోరీ ప్లాట్ వచ్చేసి, ఒక అమ్మాయికి తన అంకుల్ చనిపోయాక తెలుస్తుంది అతను వెపన్స్ అమ్మే ఒక సీక్రెట్ షాప్ రన్ చేస్తున్నాడని. ఇప్పుడు ఆ షాప్ కోసం కిల్లర్స్ ఆ అమ్మాయిని చంపడానికి వస్తారు. వాళ్ళ నుండి ఆ అమ్మాయి ఎలా తప్పించుకుందన్నదే స్టోరీ. ఎందుకు చూడాలి అంటే, నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే భయ్య, పాస్ట్ అండ్ ప్రెజెంట్ మిక్స్ చేసి చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేస్తారు. సూపర్ వర్కౌట్ అవుతుంది అది. అండ్ లీ డాంగ్వుక్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా కూల్ గా ఉంటుంది. గన్ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ స్నైపర్ సీన్స్ జాన్ విక్ రేంజ్ లో ఉంటాయి అనమాట. ప్రతి ఎపిసోడ్ లో ఒక కొత్త ట్విస్ట్ అయితే రివీల్ అవుతుంటుంది. అండ్ టెక్ గ్యాడ్జెట్స్ అండ్ ట్రాప్ యూస్ చేసి ఫైట్ చేసే విధానం, ఇవన్నీ కూడా ఒక క్యూరియాసిటీ అండ్ ఇంట్రెస్ట్, ఒక థ్రిల్ అయితే ఇస్తాయి అనమాట. ఎపిసోడ్స్ జస్ట్ 8 కాబట్టి బింజ్ వాచ్ అయితే ఈజీగా చేయొచ్చు. స్టార్ట్ అండ్ హై టెన్షన్ అయితే మెయింటైన్ చేస్తారు, బాగా వర్కౌట్ అవుతుంది. ఫ్యామిలీతో అయితే వైలెన్స్ ఎక్కువగా ఉంటుంది అండ్ కొన్ని మూమెంట్స్ అయితే స్కిప్ చేసుకోవాల్సి వస్తుంది, ఇబ్బంది పడతారు. సో ఇది కూడా అవాయిడ్ చేసండి ఫ్యామిలీతో అయితే. ఇంకా లిస్ట్ లో నెంబర్ 4 వచ్చేసి బిగ్ మౌత్. 2022 లో రిలీజ్ అయింది. సీజన్ 1 మాత్రం ఉంది, 16 ఎపిసోడ్స్ తో రన్ అవుతుంది. ఇది కూడా మీకు జియో హాట్స్టార్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది, తెలుగు డబ్బింగ్ అయితే లేదు. స్టోరీ ప్లాట్ వచ్చేసి, ఒక సక్సెస్ లేని లాయర్ ఒక మర్డర్ కేసు టేకప్ చేసి ఇరుక్కుపోతాడు భయ్య. పోలీస్ అతన్నే బిగ్ మౌస్ అనే పెద్ద క్రిమినల్ అనుకుని జైల్లో వేసేస్తారు. అక్కడ సర్వైవ్ అవ్వడానికి అతను నిజంగానే బిగ్ మౌస్ లో ఎలా మారాడు అనేదే కదా. ఎందుకు చూడాలి అంటే, హీరో ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఫ్రమ్ ఇన్నోసెంట్ టు బ్యాడ్ యాస్ అదిరిపోయింది భయ్య, చాలా బాగుంది. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది ఆ క్యారెక్టర్. అండ్ అసలు రియల్ బిగ్ మౌస్ ఎవరు అనే సస్పెన్స్ లాస్ట్ వరకు ఉంటుంది. జైల్లో జరిగే పాలిటిక్స్ అంటే సర్వైవల్ గేమ్స్ అయితే థ్రిల్లింగ్ గా ఉంటాయి. అండ్ హీరోయిన్ రోల్ కూడా చాలా స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తుంది, బాగా వర్కౌట్ అవుతుంది. ట్విస్ట్లు మీద ట్విస్ట్లు ఉంటాయి, ప్రెడిక్ట్ చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది సిరీస్ అనేది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా గ్రాండ్ గా ఉంటాయి. డార్క్ థ్రిల్లర్ అయినా కూడా ఎమోషనల్ డెప్త్ అయితే బాగా వర్కౌట్ అవుతుంది. ఇదైతే మీకు ఫ్యామిలీతో చూడడానికి ఇబ్బంది పడతారు, ఇది కూడా కష్టమే. కొన్ని మూమెంట్స్ లైక్ ఎలా ఉంటాయంటే ఈ సిరీస్ లో బ్యాక్గ్రౌండ్ లో వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి, అవి సడన్ గా వస్తూ ఉంటాయి అనమాట. ఆ మూమెంట్స్ ని క్యాప్చర్ చేయడం స్కిప్ చేయడం కష్టం అవుతుంది. సో బెటర్ ఫ్యామిలీతో చూడొద్దు. ఇక లిస్ట్ లో నెంబర్ 5 వచ్చేసి బ్లైండ్. ఇది 2022 లో రిలీజ్ అయింది. సీజన్ 1 16 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ప్రెసెంట్ అయితే ఇది మీకు ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంది భయ్య, లేదంటే VIU అని చెప్పేసి ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, అందులో ఉంటుంది ఐ థింక్ సో.
తెలుగు డబ్బింగ్ అయితే లేదు, ఉంటే హిందీ లాంగ్వేజ్ ఉండొచ్చు. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక సీరియల్ కిల్లర్ జాకర్ స్టైల్లో మర్డర్ చేస్తూ ఉంటాడు. దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసే డిటెక్టివ్, అతని బ్రదర్ అయిన జడ్జ్ అండ్ ఒక సోషల్ వర్కర్, వీళ్ళు ముగ్గురు కలిసి ఆ కిల్లర్ ని ఎలా పట్టుకున్నారు అనేది స్టోరీ. ఎందుకు చూడాలి అంటే ప్యూర్ మిస్టరీ థ్రిల్లర్ భయ్యా, ఎక్కడ కూడా డీవియేషన్ లేకుండా మిస్టరీ సెటప్ తో సూపర్ గా థ్రిల్లర్ ఎలిమెంట్స్ వర్కౌట్ అయ్యే సిరీస్ ఇది. మీరు కనుక మౌస్ సిరీస్ చూసుంటే సేమ్ అలాగే డార్క్ వైబ్స్ ఇస్తుంది ఈ సిరీస్ కూడా. మీకు మౌస్ నచ్చితే ఇది కూడా ఖచ్చితంగా నచ్చుద్ది. ఒక్కొక్క ఎపిసోడ్ కి సస్పెక్ట్ మారుతూ ఉంటారు, ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ చేస్తూనే ఉంటారు. విలన్ క్యారెక్టరైజేషన్ కూడా చాలా క్రీపీగా ఉంటుంది. సైకలాజికల్ గేమ్స్ బాగుంటాయి అండ్ మెయిన్ గా పర్ఫార్మెన్స్ విన్సెంజో విలన్ చెప్పేసి ఉంటాడు, ఆడ యాక్టింగ్ అయితే హైలైట్ అనమాట. ఇంకా ట్విస్టులు చూస్తే షాక్ అవుతారు, చాలా డిస్టర్బింగ్ గా కూడా ఉంటాయి అవి, కొన్నిసార్లు బాగా ఇబ్బంది పెడతాయి అనమాట. నాకైతే సిరీస్ చాలా బాగా వర్కౌట్ అయింది, కాకపోతే కొంచెం స్లో పేసింగ్ ఉంటుంది, బట్ ఆబ్వియస్లీ సిరీస్ అయితే బాగా నచ్చుద్ది. మీరు చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. ఇంకా లిస్ట్ లో నెంబర్ 6 వచ్చేసి త్రూ ద డార్క్నెస్. 2022 లో రిలీజ్ అయింది. సీజన్ 1 ఉంది, 12 ఎపిసోడ్స్ తో రన్ అవుతుంది. ప్రెసెంట్ అయితే ఇది మీకు నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. హిందీ, ఇంగ్లీష్, కొరియన్ లాంగ్వేజెస్ తో అవైలబుల్ గా ఉంది, తెలుగు డబ్బింగ్ లేదు. స్టోరీ ప్లాట్ వచ్చేసి సౌత్ కొరియాలో ఫస్ట్ టైం క్రిమినల్ ప్రొఫైలింగ్ డివిజన్ అయితే స్టార్ట్ అవుతుంది. పోలీస్ వాళ్ళు సీరియల్ కిల్లర్స్ మైండ్ ని చదివి వాళ్ళని ఎలా పట్టుకుంటారు అనేది స్టోరీ. ఇది రియల్ ఈవెంట్స్ బేస్డ్ గా తీసారన్నమాట. లైక్ ఇది మీకు ఎలా ఉంటుందంటే మైండ్ హంటర్ ఉంటుంది కదా, ఆ టైప్ లో ఉంటుంది అనమాట. ఎందుకు చూడాలి అంటే ప్యూర్లీ ఫర్ మైండ్ హంటర్ అండ్ సిగ్నల్ లవర్స్ భయ్య. ఈ రెండు సిరీస్ మీకు నచ్చితే కనుక ఈ త్రూ ద డార్క్నెస్ కూడా భలే వర్కౌట్ అవుతుంది. అండ్ మర్చిపోయాను చెప్పడం, ఈ త్రూ ద డార్క్నెస్ సిరీస్ కి వేరే పేరు కూడా ఉంది, దోస్ హూ రీడ్ ద హార్ట్స్ ఆఫ్ ఈవిల్ అని చెప్పేసి ఇంకో నేమ్ కూడా ఉంది. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇంకా యాక్షన్ కంటే కూడా డైలాగ్స్ అండ్ సైకలాజికల్ మీద ఎక్కువగా ఫోకస్ ఉంటుంది అనమాట. సో యాక్షన్ తక్కువ ఉండి ఈ మైండ్ గేమ్స్ సైకలాజికల్ పరంగా ఎక్కువ చూస్తాను అనుకుంటే ట్రై చేయండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. అండ్ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. అండ్ రియల్ క్రిమినల్స్ తో మాట్లాడే సీన్స్ కూడా చాలా ఇంటెన్స్ గా ఉంటాయి అనమాట. ఎక్కడ కూడా నాన్ సెన్స్ డ్రామా ఉండదు, స్ట్రైట్ టు ద పాయింట్ ఉంటుంది సిరీస్ అనేది. సినిమాటోగ్రఫీ ఇదంతా కూడా చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ని డీటెయిల్ గా చూపిస్తారు భయ్య. నాకు అక్కడే బాగా వర్కౌట్ అయింది ఈ సిరీస్ అనేది. సో ఖచ్చితంగా చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. ఫ్యామిలీతో అయితే చూడొద్దు, కంటెంట్ చాలా డార్క్ ఉంటుంది. ఓకే, ఇంకా నెంబర్ 7 స్పాట్ లో 2 సజెస్ట్ చేస్తా. 2 కూడా అందరికి తెలిసినవే పాపులర్ డ్రామాసే, అందుకే 2 సజెస్ట్ చేస్తున్నాను. ఒకటేమో విజిలెంటీ, రెండోదేమో బ్లడ్ హౌండ్స్. విజిలెంట్ విషయానికి వచ్చేస్తే మీకు ఇది జియో హాట్‌స్టార్ లో అవైలబుల్ గా ఉంది. 8 ఎపిసోడ్స్ తో స్ట్రీమ్ అవుతుంది. హిందీ లాంగ్వేజ్ ఉంటుంది, చూడొచ్చు. సేమ్ మన టాక్సీ డ్రైవర్ కాన్సెప్ట్ ఉంటుంది. హీరో పోలీస్ స్టూడెంట్, కానీ నైట్ టైం క్రిమినల్స్ ని వేసేస్తూ ఉంటాడు. షార్ట్ అండ్ స్వీట్, ఫుల్ యాక్షన్ అనమాట. ఇంకా నెంబర్ 2 బ్లడ్ హౌండ్స్. నెట్ఫ్లిక్స్ లో ఉంటుంది, 8 ఎపిసోడ్స్. ఇంగ్లీష్, హిందీ, కొరియన్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఇద్దరు బాక్సర్స్ ఉంటారు, లోన్ షార్క్స్ తో పెట్టుకుని వాళ్ళ స్టైల్లో ఎలా రెవెంజ్ తీర్చుకుంటారు అనేది స్టోరీ. హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ యాక్షన్ సీన్స్ అయితే ఉంటాయి, వేరే లెవెల్ ఉంటాయి. ఈ రెండిట్లో ఏం చూసినా మీకు టైం వేస్ట్ అనిపించదు. 2 చూసండి భయ్య, ఎందుకంటే బ్లడ్ హౌండ్స్ కూడా సీజన్ 2 రాబోతుంది ఇయర్ లో, సో మిస్ అవ్వద్దు. అండ్ ఇది భయ్య మన లిస్ట్ అయితే ఈసారికి. ఈ కొరియన్ బెస్ట్ థ్రిల్లర్ సిరీస్ పార్ట్ 3 కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇందులో నా పర్సనల్ ఫేవరెట్ వచ్చేసి మూవింగ్ అండ్ ది వర్స్ట్ ఆఫ్ ఈవిల్. నాకు చాలా ఇష్టం అవి. మీరు దీంట్లో ఏం చూసారు, మీ ఫేవరెట్ ఏంటి, లేదా దేనికోసం వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. మీకు ఇంకా స్పెసిఫిక్ జోనర్ లో సజెషన్స్ కావాలి అంటే చెప్పండి భయ్య, కామెంట్ చేయండి. స్క్రీన్ స్పేస్ తెలుగు ఎప్పుడు రెడీగానే ఉంటుంది మీకోసం. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ బికాస్ cinema has no barriers. See you in the next video. Love you all. Bye.